అందరికీ ప్రైజ్ ది లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. శ్రమలో నేను అతనికి తోడయ్యందును. కీర్తన 91:15. దావీదు రాసిన కీర్తన 91వ అధ్యాయము. మోషే తన యాత్రలో తన ప్రజలు ఉంటున్నప్పుడు ఎన్నో శ్రమలకు గురైనప్పుడు ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. వారు ఎన్నో శ్రమలను వారు కలిగినట్లు మనం చూస్తున్నాం. మరి నీ ఆత్మీయ జీవితంలో శ్రమ అయినా, బాధ అయినా, కన్నీరైనా, దుఃఖమైన, వేదనైనా, నిట్టూర్పు అయినా, వస్త్రహీనత అయినా, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను నడిపిస్తానని ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఈ ఉదయకాలంలో. ప్రియులారా, శ్రమలో నేను అతనికి తోడై ఉందును. మరి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా నేను మీకు తోడుగా ఉంటాను. మోషేకు నేను తోడుగా ఉన్నట్టు, యెహోషువకు నేను తోడుగా ఉన్నట్టు నేను మీకు తోడై ఉండి మరి మీ అవసరతలన్నీ తీర్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన తోడుగా ఉంటే మన జీవితంలో అన్నీ సమకూర్చి జరిగించుటకు శక్తి కలిగిన దేవుడు. ఈ ఉదయకాలంలో ఆనాడు ఇజ్రాయెల్ పక్షాన తోడుగా ఉంటూ 40 సంవత్సరాలు వారి యొక్క వస్త్రాలు మాయలేదు, వారి యొక్క చెప్పులు తెగలేదు. వారికి కావలసిన అవసరతలన్నీ ప్రభువే తీర్చి వారిని మరి బలపరిచిన దేవుడు. ఈ దినము కూడా ఆయన నీకు తోడై ఉంటే నీ అవసరతలన్నీ కూడా నా యేసయ్య తీర్చుటకు శక్తి కలిగిన దేవుడు. మరి ఈ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వాసముతో మనం నడిచినట్లయితే అది శ్రమ కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖము కావచ్చు, వేదన కావచ్చు, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నా యేసయ్య మనకు తోడుగా ఉంటూ నడిపించేవాడు. ఈ వాగ్దానాన్ని విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. ఆయన రాకడ కోసం సిద్ధపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మను నీకు వందనాలు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని కీర్తనకారుడు 91:15లో చెప్పబడినట్టుగా ఈ సంవత్సరం అంతా ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ మీరు మాకు తోడుగా ఉండే దేవుడు. ఇమానుయేలు అనగా తోడయున్న దేవుడు అని, మమ్మల్ని సంరక్షించే దేవుడమని మా విశ్వాసాన్ని వృద్ధి పొందించి రాకడ కోసం మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.